ఇప్పుడు మేము మన ఊర్లో ఇప్పుడు వచ్చే నీళ్ళన్నీ పారే పంట పొలాలకు పారే నీళ్ళన్నీ ఏ నుంచి వస్తున్నాయి? గోదావరి నుంచి వస్తున్నాయి. కేసీఆర్ తెచ్చిండు ముందు. ఆ నీళ్ళతోనే ఇప్పుడు మేము బతున్నాము నీళ్ళతోని. నెక్స్ట్ ఏమైందంటే ఆడోళ్ళకు 2500 పెద్ద మనిషికి ఇస్తా అన్నాడు. అది అబద్ధము. ఒక్కరికి ఇవ్వలేదు. 400కే గ్యాస్ బుడ్డి ఇస్తా అన్నాడు. అది ఇవ్వలేదు. మళ్ళా కౌలు రైతుకు 15,000 ఇస్తా, పట్టదారుకు 15,000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. అది ఉత్తదే అయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేసిండు, జీరో బిల్లులు అన్నాడు. అవి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి లేనే లేవు. ఈ గ్యాస్ బుడ్డి కూడా వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళకి పడతలేవు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసీఆర్ పోయినాక నీళ్లు ఆ ఈడ్స్టోన్ కూడా భూములు లేదు. ఆ ఈడ్స్టోడు ఇష్టపడి ఈడ్స్తుండు. ఇవాళ మధ్యాహ్నం వచ్చినాయి తాగడానికి. అది కూడా భూములు లేకుండా పోయి ముందు ఆ నీళ్ళు ఇష్టప్పుడు కరెంట్ బంద్ పెట్టి నీళ్ళు ఇళ్ళకి. ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి గోదావరి నుంచి కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ. ఇక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ కూడా తీసుకుపోతాం. బోగసు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్, కేవలం పైసలు తినడానికే చేసిండు. ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ కొట్టకపోయింది, కుంగిపోయింది అని చెప్పి చెప్తుండు కదా. అవన్నీ అన్నీ చెప్తా తీసుకుంటూ కొట్టూరు. మీ అటోళ్ళు చెప్తాను కొట్టూరు వాడిని. పెద్ద బేకార్ గాడు వాడంత బేకార్ మాటలు ఎవడాడు అన్నాడు. రేవంత్ రెడ్డికి సిగ్గుశరం ఏమైనా ఉంటే వచ్చి పోయి చూడు మాను. ఆ నీళ్ళు ఎక్కడివి, అది కాళేశ్వరం ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, ఈ కొండపోచమ్మ ఎక్కడిది, RRR అక్కడ తీసుకుపోతా, గండిపేటను కూడా వాళ్ళకు మంచి చేసి వాళ్ళకు పారుదల చేస్తానన్నాడు ఆయన. దీపోట్ల ఇక్కడ మేము దిద్దలే కానీ ఆ మహబూబ్నగర్ దిక్కోళ్ళు అక్కడ మంది అంత వేస్ట్ గాళ్ళు ఆగం చేసి ఇవన్నీ ఆశపడి అబద్ధాలు చెప్పి తెచ్చిర్రు. అంతేగాని రేవంత్ రెడ్డి చేసింది మాకు ఏమీ లేదు. గదే 2000 పింఛని, ఆ గుడ్డి గుణోళ్ళకు గవే 4000 పింఛని, ఆయన ఇచ్చిన 3 పైల పనులు వస్తున్నాయి అంతే తప్ప. కానీ ఈయన మాటలన్నీ చూడ ఏమీ లేదు. కొండ సురేఖ కూడా ఇప్పుడు మన రంగనాయక సాగర్ నీళ్ళు వదిలింది. అది వదిలినాక కూడా ఈ కాళేశ్వరం నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి వస్తున్నాయి అన్నట్టు మాట్లాడింది. అన్ని అబద్ధాలు. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళే ఈ రంగనాయక సాగర్ కు ఇంకా వచ్చే అవకాశం ఎక్కడ లేదు. గోదావరి నుంచి కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి మన గండిపేట కూడా తీసుకుపోతా అన్నాడు. తవ్విండి కూడా కాలువ. ఇక ఆడనే వండబెట్టి ఆడనే చేసిండు అన్ని బూటకం. ఇప్పుడు ఈ కొండపోచమ్మ సాగర్ది కూడా పంపులు పనిచేయక కెపాసిటీ తట్టుకోలేక పొంగిపోయి మొత్తం పగిలిపోయి ఆడ పొలాలు గ్రామాలు కొట్టకపోయినాయి. తప్పు ఇంతమందిని అడుగు, ఆడ కుంగిపోలే, ఏది కొట్టుకపోలే, మంచిగా సుభిక్షంగా బతికినాం. ఇప్పుడు నువ్వేం ఊరాయనవు. అవును, అక్కడ ఉండి చెప్తుండు. అవును, మరి నీది తప్ప ఏమనుకోవాలి? తప్పు వాడిది. ఇది చేసింది నిజం, ఈయనది కేసీఆర్ నిజం, ఈ రేవంత్ అబద్ధం, పక్క అబద్ధం. అన్ని జూటాలు చెప్తున్నాడు. అయ్యి ఓట్ల కోసం చేసిండు. నమ్మి ఆయన ఎక్కువ ఇస్తాడేమో అని ఆశకి చేసినాం. గెలిచిండు చెప్పిండు వేరే. గెలిచినాక చెప్పాలి కదా నిజం లేదు కదా. గెలిచినాక కూడా అట్నే చెప్తుండు. అదే ముచ్చడు, నేను ఇది చేస్తున్నా నాకు అప్పులు చేసిండు, నేను అప్పులకే మిత్తిలు కడుతున్నా అంటుండు. మరి ఆడ కడుతుండో మాకు ఎరకలేదు. ఆయన కంపెనీ ఆడు ఉందో, ఆ సావుకారి ఆడు ఉన్నాడో, ఈ మిత్తిలు ఆడికెళ్ళి తెస్తుండో మాకు అది తెలియదు. ఇది తెలియదు. ఇప్పుడు ఈయన అప్పులు చేయలేదంటవా? ఈయన అప్పులు తెచ్చి కడుతున్నా అంటున్నాడు కదా. మిత్తిలే కడుతున్నా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి తెచ్చి మిత్తిలు కడుతున్నా, ఈడ లంక బిందెలు ఉన్నాయి అంటే ఉడక బిందెలే అన్నాడు. ఇక వచ్చే వరకు అలా ఏం లేవు అన్నాడు. ఇక అప్పులకు మిత్తిలకే పోతున్నాయి మా బతుకులన్నీ అన్నాడు. మీ ఇంటి 2500 వచ్చినాయి. రాలేదు అన్ని. ఇక ఈ ఓట్ల కోసం అన్నాడు ఆయన. ఇక మేము నమ్మినాము, చేసినాం. మరి ఎట్టనే అడగరా? అడిగితే ఈడికి వస్తే అడుగుతాము. వస్తాడా? వస్తాడా? టీవీలో కాడి వస్తే మా టీవీ వాళ్ళ కొట్టుకుంటే తప్ప వాడిని ఏం చేస్తాం? అంతే. టీవీలో కాడి వస్తాడు. మేము నువ్వు వచ్చినావురా అని మేము కొడతాం ఇట్లా. మా టీవీ వాళ్ళకి పోతుంది, మళ్ళీ 10,000 ఇస్తాయి, మనకే లాస్. ఆ టీవీలో కాడి వస్తాడు. వాడు నిజంగా మా అందులోకి రమ్మని గజ్వేల్ నియోజకవర్గం రమ్మని మాట్లాడతాం. కొండపోచమ్మని చూపిస్తాం, ఏడ కొంగిపోయిందో చూపించమంటాం. రంగనాయక సాగర్ కు నీళ్ళు అడికెళ్ళి వచ్చిందో కొత్త కాలువని చూపించమంటాం.
మీ కాళేశ్వరంలో నీళ్ళు ఏడుకెళ్ళి వచ్చి చూపిమంటాం. రంగనాయక సాగర్ దగ్గర కూడా హరీష్ రావు ఆ భూములన్నీ సేకరించి ప్రాజెక్టు పేరు మీద ఈయన మీదకి ఎక్కించుకున్నట్టు కదా భూములు. ఏం ఎక్కించుకోవాలి, ఏం చేసుకుంటాడు ఒక్కడు మీ నెత్తి మీద పెట్టుకొని మోసుకొని ఎత్తుకెట్టాలి పోతున్నాడా మన తెలంగాణ పెట్టి. నువ్వు చింత చెందకు, నీ లెక్క అంతా నేను చూస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అన్ని అబద్ధాలు, ఏమి చేయడు. ఇప్పుడు హరీష్ రావు మన తెలంగాణ భూమిని అంతా మీద పెట్టుకొని ఎక్కడికైనా ఎత్తుకపోగా చూసిరా ఎవడైనా? ఇప్పుడు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఆడ ఉంది కదా, ఉన్నది. మరి ఇంకా చాలా భూములు ఇస్తే ఈయన తీసుకుంటున్నాడు. ఆ ప్రాజెక్టు మీద ఉన్న భూములన్నీ ఈయన పేరు మీద. అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు. ఒక్క ముచ్చట కూడా లేదు. ఒక నిజం మాట్లాడితే నిజం మాట్లాడమను రేవంత్ రెడ్డిని వచ్చి మేము రైతులు మాట్లాడతాం ఆయనతోని. రంగనాయక సాగర్ నీళ్ళాడికెళ్ళి వచ్చినది కొడుక, నీ కాలువాడి ఉన్నదో నువ్వు కొత్తగా తెచ్చిన కాలువని అడుగుతాము. గోదావరికి వెళ్ళి వచ్చింది కాళేశ్వరంకి వెళ్ళి వచ్చింది మల్లన్న సాగర్కి వెళ్ళి ఇక్కడ కొండపోచమ్మకు మన రంగనాయక సాగర్కు కాలువలు ఉన్నాయి. ఆయన తెచ్చిండు. ఈడికెళ్ళి గండిపేట కూడా కొంచెం వతలు కాలువ విడిచిపెట్టిండు. దాన్ని కూడా పూర్తి చేయమను. దాని మీద ఏడ చేస్తున్నాడా? ఇగో ఆయన ఏం చేస్తుండు, మమ్మల్ని మురిపిస్తుండు. 26వ తారీఖు నాడు వేస్తాం మీరు రైతు బంధు మురుగురి అన్నట్టు. ఇగో ఈ తాడి చెట్టు మీద కళ్ళు ఉండేది మీకు దించిపోస్తా అంటారు చూడు గమలైన. అగో గట్లనే ఉన్నది కథ. మేము తాగింది లేదు, వాడు పోసింది అంతే. ఫైనల్ గా ఈ సర్పంచ్ ఎలక్షన్లా సిద్దిపేట సైడ్ లా మా ఏరియాలో రేవంత్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడాయి. అది ఫైనల్ పక్కా.